అనాథని అనాథని అనే కొన్నేళ్ల నరకం నుంచి విముక్తి కలిగింది. నువ్వన్నట్టే నాకు కుటుంబం ఉంది. నాకు నేనుగా ఈ మాటనుంటే ముందుగా ఆ లాయర్ గాడే అడ్డుపడి ఉండేవాడు. ఇప్పుడొద్దన్నా వాళ్లే పెళ్లి చేయమంటున్నారు కాబట్టి ఇక ఈ పెళ్లికి ఎదురుండదు. అల్లుడు గారితో ఏమైనా మనస్పర్ధలొచ్చాయా? అయ్యో, ఆయనతో మనస్పర్ధలు ఎందుకొస్తాయమ్మా? నువ్వింతకు ముందులా ఇష్టానికి తిరగడం తగ్గించాలి. పెళ్ళంటే తాళి కడితే సరిపోతుంది కదా, ఎప్పటి నుండి నా ఇష్టాలు తగ్గించుకోవడం దేనికి? సావిత్రి, నువ్వు ఇప్పుడప్పుడే హైదరాబాద్ వచ్చే ప్లాన్స్ ఏం పెట్టుకోకు. ఇంకొద్ది రోజులు అక్కడే ఉండు. రేపు సత్యకి దూరం అయ్యాక ఎక్కడుండాలి, ఎలా ఉండాలి అనేది ప్లాన్ చేసుకో. అల్లుడుగారు ఒంటరిగా ఉండటం ఇబ్బందిగా ఉంది అని చెప్పలేక చెప్పారు. అయినా నువ్వు వెళ్ళకపోతే బావుండదు. పెళ్లి కొడుకువి ఇంకా ఇలాగే ఉన్నావేంట్రా? వెళ్ళి పెళ్లికి రెడీ అవు. దీని మెళ్ళలో తాళి కట్టడానికి కూడా సూటు బూటు వేసుకోవాలా? దీనికి మొగుడిని అనిపించుకోవడానికి నేను ఇలా ఉంటే చాలదా? మొదటిసారిగా బయట జనాల కోసం మనం నటించాల్సిన అవసరం వచ్చింది. అది కూడా ఈ పెళ్లి వరకే. వీధి నాటకాలు ఆడినట్టు దీనికోసం మనం నాటకాలు ఆడడం ఏంటి? ఇక్కడే మీ ముందే తాళి కడితే సరిపోదా? సరిపోదురా. కోట్ల ఆస్తి మనది కావాలంటే ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాలిగా. పెళ్లి గుట్టుగా జరిగితే రుద్రభూపతి ఆస్తి కోసం కోడల్ని కొడుక్కిచ్చి గుట్టుగా పెళ్లి చేశారు అనుకుంటారు. అదే 10 మందికి తెలిసేలా రంగరంగ వైభవంగా చేశామనుకో, రుద్రభూపతి కోడలు పెళ్లి ఎంత ఘనంగా చేశాడో అని అదే జనం చెప్పుకుంటారు. అందుకే ఈ పెళ్లి తంతు పూర్తయ్యే వరకు ఎవ్వరికీ అనుమానం రాకూడదు. రేయ్, ఇది నా కలరా? ఇన్ని రోజుల నా కల నిజమవ్వబోతుంది. అందుకు ఎవ్వరి వలన ఇబ్బంది కలిగినా ప్రాణాలతో వదలను. వెళ్ళు, వెళ్ళి మంచి డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు. పెళ్ళయ్యేంతవరకు ఒంటి మీద బట్ట నలగకూడదు, మొహం మీద నవ్వు చెదరకూడదు. గుర్తుంచుకో. వెళ్ళు. ఏంటి జానకి, బస్ టైం అవుతుంది. అమ్మాయి రెడీ అయిందా లేదా? అవుతుందండి. ఒట్టి బట్టలు సర్దామేంటి? కందిపప్పు మినపప్పు కూడా పంపించరాదు? అవన్నీ అదొక్కతే ఎక్కడ మోసుకుపోతుందిరా? ఆయన అవన్నీ అక్కడ దొరకని వస్తువులా ఏంటి? సరే సరే, అమ్మాయిని రమ్మనవే. అమ్మా సావిత్రి, బస్ టైం అవుతుంది, త్వరగా రా అమ్మా. సావిత్రి, జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. ఈసారి మనవడు రాకపోతే నేను ఒప్పుకోనన్నానని నా మాటగా చెప్పు. ఆ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోమ్మా. వాళ్ళని వీళ్ళని నమ్మి ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి రానివ్వకు. వచ్చినా ఇన్ని టీ నీళ్ళిచ్చి పంపించి పారే. మీ మధ్యలోకి మూడో మనిషిని రానివ్వదు, తెలిసిందా? ఇంత జరిగాక మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తుందిలేమ్మా. అమ్మా సావిత్రి, బస్ టైం అవుతుంది, బయలుదేరమ్మా. వెళ్ళొస్తాను. రావద్దు. అదేంటి, పిల్ల శుభవా అంటూ బయలుదేరుతుంటే అలా అంటావేంటి? తను రావాల్సిన అవసరం ఏముంది అత్తయ్యా? రేపు నీళ్లు పోసుకుంటే మొదటి కాంలో జరగాల్సింది మన ఇంట్లోనే కదా. అప్పుడు వెళ్ళి మనమే తీసుకొస్తాం కదా. తను రావాల్సిన పనే ఉంది. మీ అమ్మ చెప్పింది నిజమేనే. కాకపోతే
ఆ శుభవార్త ఏదో త్వరగా చెప్పమ్మా. అలాగే చెప్తుందిలే గాని ముందు మమ్మల్ని వెళ్ళనిస్తారా లేదా? హ్మ్. బస్సు డ్రైవర్ అయినా 10 నిమిషాలు ఆగుతాడేమో గాని మీ నాన్న మాత్రం ఆగేలా లేడు. బయలుదేరమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. వెళ్ళగానే ఫోన్ చేయి. ఉమ్. పదమ్మా. ఏంటే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? గొప్పవాళ్ళు. మీతో ఏం మాట్లాడతాంలే. ఏంటే డైలాగులు మారినాయి? నేను గొప్పవాణ్ణైతే నా పర్మనెంట్ ఫిగరవే. నువ్వు గొప్పదానివే కదా. మంచం మీదనే ఈ మాటలన్నీ. మంచం దిగ్గానే మాట గుర్తుండదు, మనిషి గుర్తుండదు. ఏమైందే నీకు? నిన్ను మర్చిపోవడమేంటి? నువ్వు నాకు తాళిగట్టని పెళ్ళానివే. ఆ ఇలా చెప్పి చెప్పి ఇప్పటిదాకా వాడేసుకున్నారు. ఇప్పుడు అమ్మాయి గారితో పెళ్ళంటున్నారుగా, ఇక నాతో పనేముంది? ఓస్ అదా నీ అలక. ఇల్లు మనది కదా అని అందర్నీ ఇంటిదాకా రాణిస్తావా? కొందర్ని వీధుల్లోనే వదిలేస్తాం, కొందర్ని వాకిట్లో వదిలేస్తాం, ఏ ఒక్కరినో ఇంట్లోకి రాణిస్తాం. ఆ ఒక్కదానివి నువ్వేనే. ఆ మాటలకేంలే. అవతల పెళ్లి పనులు జరిగిపోతున్నాయి. పెళ్ళం వచ్చాక ఇంకా నేనెక్కడ గుర్తుంటాను? ఆ పెళ్లి జనాల కోసమే. తాళి కట్టి దాన్ని ఒక పక్కన పడేస్తే ఆస్తి మొత్తం మన చేతిలోకి వస్తుంది. నా ఒరిజినల్ పెళ్ళానివంటే నువ్వేనే ఆస్తి రానివ్వు. 7 వారాల నగలు చేయించి నిన్ను ఈ ఇంటి మహారాణిని చేసి దాన్ని ఇంటి పని మనిషిని చేస్తా. నిజంగానా? మగాడు ఎక్కడైనా మాట తప్పుతాడు గాని మంచం దగ్గర మాట తప్పడు. లోపల మంచం ఖాళీగా ఉంది. మిగిలిన విషయాలు మంచం మీద మాట్లాడుకుందాం పద. సావిత్రి రారా. పర్వాలేదే, అత్తయ్య గారు అడగగానే పంపించారు. అయినా ఇన్ని రోజులు నన్ను వదిలేసి ఎలా ఉండాలనిపించింది? నీకోసం నేను ఇక్కడ ఎదురు చూస్తుంటానని తెలుసు కదా. ఏదో బామ్మను చూసి వెంటనే వచ్చేస్తావు కదా అనుకుంటే వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయావేంటి? ఈ 4 రోజులు నువ్వు లేకపోయేసరికి పిచ్చి పట్టినట్టయింది తెలుసా? కొన్ని హఠాత్తుగా అలవాటు చేసుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది. అందుకే అవకాశం వచ్చినప్పుడే అలవాటు చేసుకోవాలి. దేని గురించి నువ్వు మాట్లాడేది? ఒంటరితనం గురించి, ఒంటరిగా ఉండటం గురించి. అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? తోడుగా ఎప్పుడు నువ్వు ఉంటావు కదా. అన్ని రోజులు ఒకేలా ఉండవుగా. ఏంటి సావిత్రి అదోలా మాట్లాడుతున్నావు? తెలియక ఒకసారి ఏదో జరిగిపోయిందని మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పటి వరకు మన జీవితంలో జరిగినవి ఏవి మనకు తెలిసి జరగలేదు. అందుకే జరిగాక బాధపడ్డం కన్నా జరగక ముందే అలవాటు పడటం మంచిది కదా అంటున్నాను. అంత అవసరం లేదు సావిత్రి. మరోసారి మనం దూరమయ్యే పరిస్థితి రాదు, రానివ్వను. ఆల్రెడీ వచ్చేసిందండి. 6 నెలలు అని డాక్టర్ చెప్పడంతో మొదలైన దూరం జీవితాంతం దూరమయ్యే వరకు తీసుకెళ్తుంది. ఏంటి సావిత్రి మాట్లాడో? సరే సరే సరే, అవన్నీ తర్వాత. నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. నీకు గుడ్ న్యూస్ అంటే నీకు సంబంధించింది కాదు,
నా జీవితానికి సంబంధించింది. నేను కలలో కూడా ఏనాడు ఊహించినంత గొప్ప న్యూస్. ఏంటి సావిత్రి, నేనింత సంతోషంగా చెప్తుంటే ఏంటా అన్న యాంగ్జైటీ నీ మొహంలో లేదేంటి? అంటే ప్రయాణం చేసొచ్చాను కదా, కొంచెం బడలికగా ఉంది అంతే. మీరు చెప్పండి. అదే సావిత్రి, నా లైఫ్లో నాకంటూ ఆ రాక్షసుడి గురించి నీకు అర్థం కావట్లేదు. మంది, మార్బలం, డబ్బు అన్నీ ఉన్నాయి. అంతకు మించి మనిషి ప్రాణాన్ని మంచినీళ్ళ ప్రాయంగా తీయగల రాక్షసత్వం ఉంది. ఇది నిన్ను భయపెట్టాలని చెప్పడం లేదు, నిన్ను కాపాడుకోవాలనే చెప్తున్నాను. అయినా వెళ్ళాలి అనుకుంటే నా మీదొట్టే. ఏం లేదు సావిత్రి, అది గొప్ప న్యూసే కానీ ఇప్పుడు చెప్పడం మంచిది కాదు. తర్వాత చెప్తాను. బళ్ళిగా ఉందన్నావుగా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. మ్, నందిని, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? కాబోయే భార్యనని తెలిసిన తర్వాత కూడా ఇలా మాట్లాడతారని అనుకోలేదత్తయ్య. ఎవరేం మాట్లాడారు? ఆ పెళ్లి జనాల కోసమే. తాళి కట్టి దాన్నొక పక్కన పడేస్తే ఆస్తి మొత్తం మన చేతిలోకి వస్తుంది. పని వాళ్ళ దగ్గర అలా ఎవరైనా మాట్లాడతారా అత్తయ్య? వీళ్ళు మాట్లాడతారమ్మా, ఆ జన్మలు అలాంటివి. కన్న తల్లితో ఎలా మాట్లాడాలో తెలియని వాడికి భార్య గురించి ఎలా మాట్లాడాలో ఏం తెలుసు? వద్దమ్మా, నువ్విక్కడే ఉంటే వాడితో నీ పెళ్ళెవరూ ఆపలేరు. అదే జరిగింది అంటే జీవితాంతం నువ్విలాగే ఏడుస్తూ గడపాల్సొస్తుంది. నా రాత ఇలా రాసుంటే నేను మాత్రం ఏం చేయగలను అత్తయ్య? రాత రాశాడని ఇలా ఎంతకాలం భరిస్తావు? ఈ రాక్షసులకు దూరంగా వెళ్ళిపోయి నీ రాత నువ్వు మార్చుకో. ఎక్కడికి వెళ్ళమంటారు? ప్రపంచం చాలా విశాలమైనది. ఎగురుతూ ఎంత దూరమైనా వెళ్ళగలిగే పక్షులు కూడా అలసిపోయి ఆగిపోయేంత పెద్దది. రాతనుకుని ఈ చిన్ని ప్రపంచంలో నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. వెళ్ళిపో, వీళ్ళకి దూరంగా ఎటైనా వెళ్ళిపో. ఎక్కడికని వెళ్ళనత్తయ్య. వెళ్ళిన చోట మాత్రం మంచి వాళ్ళుంటారని నమ్మకమే ఉంది. మంచి వాళ్ళుండకపోవచ్చు, వీళ్లకన్నా రాక్షసులు మాత్రం ఉండరు. వీళ్ల మధ్యన ఇన్నేళ్లు బతకగలిగిన నువ్వు ఇంకెక్కడైనా బతకగలవు. నా మాట విని వెళ్ళిపోమ్మా. నేను బయటకు వెళితే నిన్ను బతకనివ్వరత్తయ్య. నీకా భయం లేదు. వాళ్ళు నన్నంత సులభంగా చంపరు. వాళ్ల రాక్షసత్వాన్ని ప్రదర్శించటానికి వాళ్లకు మనిషి కావాలి. పరాయి వాళ్లైతే పారిపోతారని తాళి కట్టి నన్నింట్లో పడేశాడు. నువ్వు నా గురించి ఆలోచించొద్దమ్మా. వాళ్ళన్నేం చేయలేరు. కళ్ల ముందే బిడ్డ కష్టపడుతుంటే ఏ అమ్మా చూడలేదు. అమ్మనన్నావుగా, ఈ అమ్మ మాట విని వెళ్ళిపో. ఇక్కడ నీ బాధలు చూసే కన్నా ఎక్కడో ఒకచోట సంతోషంగా ఉన్నావన్న తృప్తైనా నాకు మిగలనివ్వు. నా మాట విని వెళ్ళిపోమ్మా. సావిత్రి, సావిత్రి, సావిత్రి! నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? రావద్దని చెప్పాను, అయినా వచ్చావంటే ఏ? నా మాట కన్నా సత్యం మీద ప్రేమ ఎక్కువైందా? ఏ చూడకుండా ఉండలేకపోతున్నావా? ఇచ్చిన మాట మర్చిపోయావా? అవసరం తీరగానే మోజు పెరిగిపోయిందా? మాట మర్చిపోయిందాన్నే అయితే నీకోసం ఇంత చేసేదాన్ని కాదు ఊర్మిళ. నన్ను నమ్మించటానికి చిన్న చిన్న డ్రామాలు బాగానే ఆడుతున్నావులే. నేను డ్రామాలాడుతున్నానా? నా భర్తని నీకు దగ్గర చేయటం కోసం నేను దూరం కావటం డ్రామానా?
నీకు దగ్గర కావటానికి నేను అడ్డుగా ఉండకూడదని 6 నెలల వరకు నాకు దూరంగా ఉండాలని డాక్టర్తో చెప్పించటం డ్రామానా? అవన్నీ డ్రామాలు కానప్పుడు నేను రావద్దని చెప్పినా ఎందుకొచ్చావు? నాకు ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్నాడు అని చెప్పినా ఎందుకు అడ్డంగా వచ్చావు? నాది పక్కింట్లో ఏం జరిగినా పట్టించుకొని పట్నం కాదు. ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా అందరిది అనుకునే పల్లెటూరు. భర్త లేకుండా ఒక అమ్మాయి వచ్చి 4 రోజులు ఉంది అంటే ఏమైందో ఏంటో అని పరామర్శించటం మొదలు పెడతారు. అలా అడిగే వాళ్ళకి సమాధానం చెప్పలేకే నన్ను పంపించేశారు మా అమ్మ నాన్న. వాళ్ళని కాదని నేనెలా రాకుండా ఉండగలను? ఏదో ఒకటి చెప్పి రాకుండా ఉండాలి. నువ్వు లేవు అంటే ఈ 4 రోజులు నాకు స్వర్గంలో గడిచిపోయాయి. నువ్వు వచ్చావు మళ్ళీ మావులే. నిజం నీకు నాకు మాత్రమే తెలుసు, మా వాళ్ళకి తెలియదు కదా. అందుకే ఏం మాట్లాడలేక వచ్చేశాను. ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు అనేది సమస్య కాదు. మన ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది. నాకు ఇచ్చిన మాట తప్పవు కదా అని సత్యని బయటికి తీసుకురావడానికి నేను చాలా బాధలు పడ్డాను. ఇచ్చిన మాట ప్రకారం తెచ్చానే కానీ తీసుకురాలేను అని కారణాలు చెప్పానా? మా అమ్మ నాన్నకి ఈ విషయం తెలిస్తే చనిపోతారు. నా బాధ కూడా అర్థం చేసుకో. అది నాకు అనవసరం. మాట ఇచ్చాను, సత్యని బయటకు తీసుకొచ్చాను. మాట ఇచ్చావు, సత్యని నాకు అప్పగించాలి. నీ కారణాలు నాకు అనవసరం. నీకు నాకు మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది. దాని ప్రకారం సత్యని ఎంత త్వరగా నాకు అప్పగిస్తావో అంత త్వరగా అప్పగించు. ఆలస్యమైతే ఊర్మిళ సంగతి నీకు తెలుసుగా. అత్తయ్య గారు, మంచినీళ్ళు తీసుకోండి. ఆంటీ, లావణ్య, రామా. బాగున్నారా ఆంటీ? బావున్నావమ్మా. నువ్వెప్పుడొచ్చావు? ఈరోజు ఉదయమే వచ్చామాంటీ. ఆహా. ఏంటి బామ్మ, ఆరోగ్యం బాలేదట్టుగా? ఇప్పుడెలా ఉంది? ఏదో నా కొడుకు కోడలు పుణ్యం అని బతికి బయటపడ్డాను. ఇప్పుడేం పర్వాలేదుగా? పర్వాలేదమ్మా. ఇంకేంటమ్మా లావణ్య, అమ్మ వాళ్ళని కాదని పెళ్లి చేసుకున్నావుగా? ఇన్ని రోజులకు వాళ్ళు మనసు మార్చుకున్నారా? అమ్మా నాన్నల కోపం ఎన్ని రోజులుంటుందాంటీ? అది నిజమేలే. బిడ్డల కన్నా కోపతాపాలు ఎక్కువ అవుతాయా? అవునే, ఒక్కదానివే వచ్చావు, మీ ఆయన్ని తీసుకురాలేదా? ఆయన రాకుండా ఎలా వస్తాను? మన పొలాలు చూపిస్తానని నాన్న ఆయన్ని తీసుకుని వెళ్లారు. ఇది మరీ బావుందే. మొన్నటి వరకు అల్లుడంటే ఎగిరిపడేవాడు. రాగానే అల్లుడికి ఆస్తులు చూపించడానికి తీసుకెళ్లాడా? ఆ అన్నయ్య గురించి మనకి తెలీదా ఏంటత్తయ్యా? సంతోషం వచ్చినా తట్టుకోలేడు, కోపం వచ్చినా తట్టుకోలేడు. ఇంకేంటమ్మా సంగతులు? మీ పుణ్యమా అని నా అల్లుడు కూతురు హాయిగా ఉన్నారు. మా పుణ్యమేముందా ఆంటీ? మీ పుణ్యం కాక మరేంటమ్మా? మా అల్లుడు జైల్లో ఉన్నప్పుడు నా కూతురు కోసం ఎంత కష్టపడ్డారో, వాళ్ళిద్దరినీ కలపడానికి ఎంత సహాయం చేశారో అమ్మాయి చెప్పిందిలే. ప్రయోజనమేముందాంటీ? సావిత్రి కోసం మేం ఊర్మిళకి శత్రువులం అయ్యాం. ఈరోజు సావిత్రి తనకి మళ్ళీ స్నేహితురాలయ్యింది. ఊర్మిళ స్నేహితురాలు కావడమేంటమ్మా? అది చేసిన పనులకి, నా బిడ్డనది పెట్టిన కష్టాలకి మళ్ళీ దాని మొహం కూడా చూడదు. అలా అనే నేను అనుకున్నాను. కాని ఈరోజు సావిత్రే తన భర్తని ఊర్మిళ ఆఫీసులో చేర్చింది. జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ ఊర్మిళతో స్నేహం చేస్తుంది.
నువ్వేదో పొరపాటు పడుతున్నావమ్మా. సావిత్రి ఊర్మిళతో స్నేహం చేయడం ఏంటి? నా అల్లుడు దాని దగ్గర పనిచేయడం ఏంటి? నేను చెప్పేది నిజమా ఆంటీ? నా మాట మీద నమ్మకం లేకపోతే సావిత్రినే అడగండి. ఈ విషయం తెలిసాకే నాకు కోపం వచ్చి మాట్లాడడం లేదు. దాని జీవితాన్ని అల్లకల్లలో చేసిన దాంతో స్నేహం చేయడమేమిటి? ఓ దరిద్రపతి సచ్చినట్టు నటించడం వల్ల జైలు పాలైన నా మనవడు మళ్ళీ దాని ఆఫీసులోనే పనిచేయడమేమిటి? నాకు అదే బాధేసింది బామ్మ. సావిత్రికి సహాయం చెయ్యాలని చూసినందుకు మా ఇద్దరిని చంపాలని కూడా చూసింది. అయినా భయపడకుండా సావిత్రి జీవితం బావుండాలని ఆయన స్నేహితుడి ద్వారా సత్యగారిని విడిపించడానికి మేమెన్నో కష్టాలు పడితే మళ్ళీ తనతో స్నేహం చేస్తుందంటే తట్టుకోలేకపోయాం. ఆ ఊర్మిళ దగ్గర పనిచేయడానికి అల్లుడు గారు ఒప్పుకోరు కదమ్మా. ఆయన ఒప్పుకోకపోవచ్చు, కాని ఇది ఒప్పిస్తుందిగా. సావిత్రి మీద మీ అల్లుడుకున్న ప్రేమ అలాంటిది. ఏంటో లవణ్య, నువ్వు చెప్పేది వింటుంటే మతిపోతుంది. అది ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తుంది? అదే నాకు అర్థం కాలేదు. సరే, సావిత్రికి ఫోన్ చేసి ఈ విషయం ఏంటో నేను తెలుసుకుంటాను కానీ ఆ అంకుల్కి మాత్రం ఈ విషయం చెప్పకమ్మా. ఆయనకి తెలిసిందంటే గొడవ గొడవ అయిపోతుంది. అలాగే ఆంటీ, చెప్పనులే. సావిత్రి, ఏదో విషయం గురించి మాట్లాడాలి అన్నావు. ఏం మాట్లాడవేంటి? చాలా విషయాలు మాట్లాడాలి. అవునండి, ఏ ముహూర్తాన మన పెళ్లి జరిగిందో గాని ఎప్పుడు మనం సంతోషంగా ఉన్నాం చెప్పండి? పెళ్లి చేసుకుని ప్రేమగా ఇంటికి తీసుకొస్తే మనసులో మరొకరిని పెట్టుకుని విడాకులు కావాలని అడిగాను. తప్పు తెలుసుకుని మళ్ళీ మీకు దగ్గర కావాలి అనుకుంటే ఊర్మిళ మీ వల్ల గర్భవతిని అయ్యాను అని నాటకమాడి మీరు నాకు దూరంగా ఉండేలా చేసింది. నిజం తెలుసుకుని ఇక మనకి ఏ సమస్య లేదు, హాయిగా కలిసి ఉండొచ్చు అనుకుంటే మళ్ళీ చనిపోయినట్టు నాటకమాడి మొన్నటి వరకు మనకి మనం దూరం అయ్యేలా చేసింది. ఈరోజు ఊర్మిళ మారిపోయింది. తన తప్పు తను తెలుసుకుని మనిద్దరం సంతోషంగా ఉంటే చూడాలి అనుకుంటుంది. కాని ఆరోగ్య సమస్యలతో 6 నెలలు మనం ఒకరికొకరు దూరంగా ఉండాలి అని డాక్టర్ చెప్పింది. అయితే ఇప్పటి వరకు సమస్యలు వేరువేరు కావచ్చు, దూరం కావటం మాత్రం సహజమైపోయింది. ఈ విషయాలన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నావు? కారణం ఉంది. నేను ఒక మాట చెప్తాను, కాదనకూడదు. ఏమడుగుతావో తెలియకుండా కాదనని ఎలా చెప్పమంటావు? ముందు విషయం చెప్పు. చెప్పటానికేమీ లేదండి. పెళ్ళయ్యాక ఇప్పటి వరకు నా వల్ల మీకు సుఖం లేదు. భార్యగా మీకోసం చేసింది ఏమీ లేదు. మన పెళ్లి జరిగిన ముహూర్త బలమేంటో, మనం కలిసి ప్రశాంతంగా బతకలేమని ఇప్పటి వరకు చాలాసార్లు రుజువైంది. ఆరోగ్యం బాగాలేదని ఇప్పుడు 6 నెలలు దూరంగా ఉండాలి. తర్వాతైనా దగ్గరవుతామన్న నమ్మకం
నాకు లేదు. నా మానసిక పరిస్థితి బాగోలేదు కాబట్టి శారీరకంగా కూడా బలహీనపడిపోయాను. ఈ స్థితిలో పేరుకు భార్యగా ఉండటం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. ఏదేదో చెప్తున్నావు, అసలు విషయం తప్ప. నష్టం గురించి చెబితేనేగా లాభం విలువ తెలుస్తుంది. నా వల్ల మీకు ఎలాంటి సుఖం లేదు, సంతోషం లేదు. అందుకే అందుకే మీరు ఇంకెవరినన్నా పెళ్లి చేసుకోండి. లెక్కల పుస్తకాలు ముందేసుకొని లాభనష్టాల గురించి ఆలోచించడానికి ఇది వ్యాపారం కాదు, సంసారం. ఇక్కడ లాభనష్టాలు చూడకూడదు, ప్రేమాభిమానాలు చూడాలి. ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. హలో, ఫోన్ తీయడానికి ఇంతసేపా? చూసుకోలేదులే. చెప్పమ్మా. అసలేం చేస్తున్నావి నువ్వు? బుద్ధుండి ఇలాంటి పనులు చేస్తున్నావా? ఇప్పుడు నేనేం చేశానమ్మా? ఏం చేసావో నువ్వు చెప్పకపోతే మాకు తెలీదనుకున్నావా? నీకు గాని పిచ్చి పట్టిందేంటే? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? విషయం చెప్పకుండా ఏంటమ్మా నువ్వు? ఏంటే చెప్పేది? చేసిందనివి నీకు తెలీదా? నీ కాపురం కూల్చాలని చూసినా ఆ ఊర్మిళతో స్నేహం ఏంటే నీకు? అది చేసిన పనులకి జీవితంలో మళ్ళీ ఎవరైనా దాని మొహం చూస్తారా? అల్లుడు గారు కూడా దాని దగ్గర పనిచేస్తున్నారంటగా? ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎవరో చెప్పారు. అడిగిన దానికి సమాధానం చెప్పు. నిజమా కాదా? ఎలా మర్చిపోయావే దాని చేష్టల్ని? నిన్ను నీ భర్తని విడిదయ్యాలని చూసింది. అల్లుడు గారిని జైలు పాలు చేసింది. ఆఖరికి నన్ను జైలు పాలు చేసింది. ఇంటిల్లి పాదికి నరకం చూపించింది.
అలాంటి దాంతో మళ్ళీ మాట్లాడతావా? దాని కంపెనీలో అల్లుడి గారిని పనికి పంపిస్తావా? అదిచ్చిన జీతం డబ్బులతో బతకడానికి సిగ్గనిపించడం లేదు? తప్పేముంది? నిజమే, తను బాధ పెట్టింది, కష్టపెట్టింది. ఎన్ని చేసినా తను విడిపిస్తేనేగా ఆయన నిర్దోషిగా బయటకొచ్చారు. ఏంటి అది విడిపించేది? మనకి విడిపించుకోవడం చేత కదా? మహా అయితే ఇంకో 4 రోజుల ఆలస్యం అయ్యేదేమో. అలా మనల్ని మనం నమ్ముకునుంటే ఆయన ఇంకా జైల్లోనే ఉండేవారు. అలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు? కొంచెమైనా రోషం లేకుండా మాట్లాడుతున్నావు. రోషపడి ప్రయోజనమేముంది? తప్పు చేసింది, తెలుసుకుంది, ఆయన్ని విడిపించింది. ఇంకా రోషపడాల్సిన అవసరమేముంది? సరే, నువ్వు రోషన్ చచ్చి బతుకుతున్నావు. అల్లుడు గారికి ఏమైంది? దానివల్ల జైలు పాలై మళ్ళీ దాని దగ్గరే ఎలా పనిచేస్తున్నారు? చెయ్యాల్సి వచ్చింది చేస్తున్నారు. అదే ఎందుకు అంటున్నాను. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడేం జరిగిందని మీరందరూ కోప్పట్టానికి? జైలు నుంచి వచ్చాక ఉద్యోగం కోసం తిరుగుతుంటే ఇచ్చిన వాళ్ళు లేరు. ఊర్మిళ చేసిన తప్పుకి క్షమించమని ఇంటి చుట్టూ తిరిగి తన కంపెనీలో ఎండి స్థానం ఇచ్చింది. అది ఇచ్చిందంటే ఏదో లాక్కోడానికే అయ్యుంటుంది. ఇంకా అలా గుడ్డిగా దాన్నెలా నమ్ముతున్నారే? నమ్మాం. దానివల్ల మాకేం నష్టం కనిపించలేదు. మాకు లేని నష్టం మీకేంటి? అయినా మా విషయాల గురించి మీకెందుకమ్మా? పెద్దవాళ్లుగా కొన్ని విషయాల్లో సరే, ఇలా ప్రతి విషయంలోనూ కలుగజేసుకుంటే చిరాగ్గా అనిపిస్తుంది. దయచేసి ప్రతి విషయంలో తలదూర్చకండి. ఎప్పుడూ లేనిది చేయి చేసుకునేసరికి ఫీల్ అయి ఉంటుంది. లేదంటే నా ఫోన్ తీయకుండా ఉండదు. ఛా, ఎందుకు తొందరపడ్డాను? నేరుగా వెళ్ళి మాట్లాడితేనే బాగుంటుంది. సారీ చెప్పి కన్విన్స్ చేయొచ్చు.
నా జీవితంలో ఇలాంటి పరిస్థితి రాకూడదు అనుకునేవాణ్ణి. కానీ వచ్చింది. మగాడి చేతగానితనమే ఆడవాళ్ల మీద చెయ్యెత్తేలా చేస్తుందని మొదట్నుంచి అనుకునేవాణ్ణి. అది నిజమే సావిత్రి. అటు నీ మాటలు సమర్థించలేక, ఇటు ఎలా నీకు సర్ది చెప్పాలో అర్థం కాక, ఏం చెయ్యలేని చేతగాని స్థితిలోనే నీ మీద చేయి చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. సారీ చెప్పింది నిన్ను బాధ పెట్టినందుకు మాత్రమే. కానీ నువ్వు అలా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు సావిత్రి. భార్యాభర్త అంటే పర్మిషన్తో పడక గదిలో గడిపే రెండు శరీరాలు కాదు. 100 ఏళ్ల బ్రతుకు. చచ్చే వరకు కష్టాన్ని సుఖాన్ని కలిసి పంచుకునే తోడు. పుట్టిన దగ్గర నుంచి చచ్చేలోపు చాలామంది మన జీవితాల్లోకి వస్తూ పోతూ ఉంటారు. చివరి వరకు తోడుండేది భార్యకి భర్త, భర్తకి భార్య. అలాంటి బంధాన్ని సింపుల్గా తెంచేసుకోమనడం తట్టుకోలేకపోయాను. భార్య ఇచ్చే సుఖం కోసమే భర్త బతికే పనైతే అది దాంపత్యం అవ్వదు సావిత్రి. తనని నమ్ముకున్న భార్యని బతికించుకోవడానికి భర్త ఎక్కడెక్కడో కష్టపడతాడు. తన కోసం కష్టపడే భర్త కోసం భార్య ఇంట్లో ఉండి కష్టపడుతుంది. మంచి తిండి పెట్టాలని, మనశ్శాంతినివ్వాలని, అతని వంశాన్ని నిలబెట్టాలని రకరకాలుగా కష్టపడుతూనే ఉంటుంది. నా దృష్టిలో భార్య అమ్మ కంటే గొప్పది. తొమ్మిది నెలలు కడుపులో మోస్తుంది కాబట్టి చచ్చే వరకు ప్రేమిస్తూనే ఉంటుంది అమ్మ. కాని భార్య మధ్యలో వస్తుంది. అతన్ని, అతని అలవాట్లని ప్రేమించటం మొదలు పెడుతుంది. అతని కోసం తన కుటుంబానికి పరాయిదవుతుంది. అతను పోయాక కూడా అతని జ్ఞాపకాల్ని ప్రేమిస్తూ అతని కోసమే బతుకుతుంది. అలాంటి భార్యను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోవటం అంటే అలాంటివాడు నా దృష్టిలో మనిషే కాడు. సుఖం అంటే రెండు శరీరాలు అలసిపోతే వచ్చేది కాదు, రెండు మనసులు కలిసిపోతే వచ్చేది. నాకు అలాంటి సుఖం కావాలి. ఒక్క విషయం గుర్తుంచుకో సావిత్రి, ఈ జన్మకి నా భార్య అంటే నువ్వే. అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఇంకెప్పుడు మనం విడిపోవాలన్న ఆలోచన రానివ్వకు. అది మాత్రం నేను తట్టుకోలేను. నా బంగారు తల్లి ఎక్కడే? నా తల్లి ఎక్కడా అని అడగ్గానే ఎందుకే అంత కంగారు పడుతున్నావు? అది ఏమైందండి? ఏదన్నా అయితే ఇంట్లోనే అవుతుంది గాని బయటేమవుతుందే? అక్కడే నిలబడ్డావేమమ్మా, ఇలా రా. చెప్పిన మాట వింటే మామయ్య నిన్నెప్పుడు ఏమీ చేయడమ్మా. ఏమ్మా, లాయర్ గారితో చదువుకోవాలనుందే అన్నావంట? చదువుకోమ్మా, ఎవరొద్దన్నారు?
పెళ్ళయ్యాక నీ ఇష్ట ప్రకారమే చదువుకో. సమస్య పెళ్ళి ఆస్తే కాని నీ చదువు కాదమ్మా. ఆ రెండింటికి అడ్డం రాకుండా నువ్వు ఏం చేసినా నేనెందుకు కాదంటానమ్మా? నువ్వు చదువుకోవాలంటే ఎక్కడో ఎందుకమ్మా? కొచ్చిన్లో బావగారు కట్టించిన కాలేజీ ఉంది కదమ్మా, అందులో చదువుకో. మన టీచర్లు, మన చదువు, నీకు సేఫ్టీ ఉంటుంది, నాకు సెక్యూరిటీ ఉంటుంది. కాకపోతే చెప్పానుగా, బావన పెళ్లి చేసుకుని ఆ తర్వాతే చదువుకో. ఏమా? మొత్తం మీద తెలివి కలదానివే. లాయర్ని బాగానే మేనేజ్ చేశావు. ఈ మాట కాకుండా మరో మాట చెప్పుంటే అనవసరంగా ఒక ప్రాణం పోయేది. పోయి రెస్ట్ తీసుకో. పెళ్లిపేటల మీద అందంగా కనిపించాలి కదా. వెళ్ళమ్మా, వెళ్ళు తల్లి. అదృష్టవంతురాలువే. నీ కోడలకి నేనంటే ఎంత భయం ఉందో నువ్వంటే అంత ప్రేముంది. లేదంటే ఈరోజు అన్యాయంగా నా చేతిలో చచ్చేదానివి. ఆస్తి కోసం అక్కా బావనే చంపేసిన నీకు నా ప్రాణం తీయటమో లెక్క? ఏమండి? ఏమండి? ఏంటండి, మీ క్యాబిన్లోకి మనిషి వచ్చినా గమనించలేనంత పరధ్యానంగా ఉన్నారు. ఏమైంది? ఏం లేదు. ఏమీ లేకపోతే మీరంతా పరధ్యానంగా ఉండరు. చెప్పండి, ఏం జరిగింది? ఏం లేదులే ఊర్మిళ. మీరు డిస్టర్బ్ అయితే వర్క్ డిస్టర్బ్ అవుతుంది. మీ ఫీలింగ్స్ ని పంచుకునేంత దగ్గరదాన్ని కాకపోవచ్చు, బట్ మీ ప్రాబ్లమ్స్ ని పంచుకోలేనంత పరాయిదాన్ని మాత్రం కాదు. చెప్పండి, నాకు చేతనైన సహాయం చేస్తాను. ప్లీజ్. మనసులో బాధ మనిషి మొయ్యలేనంత బరువుంటుంది. అది ఎవరో ఒకరితో పంచుకోవాలి, లేదంటే దాని భారం మొయ్యలేనంత పెరిగిపోతూ ఉంటుంది. ప్లీజ్, చిన్న చిన్న విషయాలు కూడా చెప్పుకోలేనంత పరాయిదాన్ని చెయ్యొద్దు. చెప్పుకునేంత చిన్న విషయం కాదు ఊర్మిళ. కానీ ఎవరో ఒకరితో చెప్పుకోకపోతే పిచ్చి పట్టేలా ఉంది. అసలెందుకు సావిత్రి అలా మాట్లాడుతుందో నాకు తెలియడం లేదు. కొత్త మాటలు మాట్లాడుతోంది. ఏమంటుందండి? తన వల్ల నాకే సుఖమూ లేదట. అందుకే మరెవరన్నా పెళ్లి చేసుకోవాలట. ఏంటి, మరో పెళ్లి చేసుకోమంటుందా? సావిత్రికి ఏమైనా పిచ్చి పట్టిందా? ప్రాణంలో చూసుకునే భర్తని మరో పెళ్లి చేసుకోమని ఎలా అంటుంది? అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది తనకి? అదే అర్థం కావడం లేదు. తప్పు చేసైనా నీలాంటి మంచి మనిషిని భర్తగా పొందాలనుకున్నాను. అందుకు ఎన్నో అడ్డుదారులు తొక్కి అందరి దృష్టిలో చెడ్డదాన్నయ్యాను. అదంతా ఎందుకు? నీ మంచితనం వల్ల నీ భార్య అయితే ఈ జీవితానికి ఇంకేం అవసరం లేదన్న గుడ్డి నమ్మకం. అలాంటిది నీ ప్రేమ సావిత్రికి దక్కింది, నీ భార్య అయింది. ఇప్పుడు ఆ అదృష్టాన్ని ఎందుకు కాళ్ళ తన్నుకోవాలనుకుంటోంది? తప్పు చేస్తోంది. సావిత్రి చాలా పెద్ద తప్పు చేస్తుంది. ఇంకో పెళ్లి చేసుకో అంటే
ఎవరిని చేసుకోవాలంట? చేసుకుంటాను అంటే ఎవరిని చేసుకోవాలో కూడా చెప్పేదేమో. ఆ అవకాశం నేను ఇవ్వలేదు. తనసలు మాట అనగానే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. మీరు చెప్పాక నా పరిస్థితి అలాగే ఉంది. తనంటే నీకు ఎంత ఇష్టం, తన ప్రేమ కోసం ఎంత తపన పడ్డా, అదంతా తెలిసి కూడా సావిత్రి ఆ మాట ఎలా అనగలిగింది? ఏంటో ఊర్మిళ, హఠాత్తుగా తను ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అసలు నాకు అర్థం కావడం లేదు. లేదండి, ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు. సావిత్రి ఎందుకలా అంది అని ఆఫీసులో కూర్చొని ఆలోచిస్తే ప్రయోజనం ఉండదు. ఇలాంటి విషయాల్ని మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయాలి. లేదంటే నష్టం ఒకరికి కాదు, ఇద్దరికి. మీలాంటి మంచి మనిషిని దూరం చేసుకోవాలని ఎందుకు అనుకుంటుందో మొదట తెలుసుకోవాలి. రండి, నాతో రండి. ఆలోచించకండి, నాతో రండి, చెప్తాను. రండి. ఏం జానకి, కూతురన్న మాటల గురించి బాధపడుతున్నావా? నువ్వు పెరట్లోకి వెళ్లి మరీ సావిత్రితో మాట్లాడడం నేను చూశానులే. నా మనవరాలేమందో నాకు వినిపించకపోయినా నీ మొహం చూస్తేనే అర్థమైంది దానిష్టానికి అది మాట్లాడింది అని. అవునత్తయ్య, మనల్ని పరాయి వాళ్ళని చేసి మాట్లాడింది. దాని విషయం మనకి అవసరం లేదు అన్నట్లు మాట్లాడింది. మనిషి తప్పు చేసినప్పుడు, తప్పు చెయ్యాల్సొచ్చినప్పుడు మాట్లాడే మాటలవి. ఆయన వాళ్ళకి సమాధానం చెప్పలేనప్పుడే అలా బుకాయిస్తారు. సావిత్రి అలా మాట్లాడిందంటే తనైనా తప్పు చేసుండాలి, మరొకరి తప్పునైనా తను భరిస్తూ ఉండాలి. ఏదైనా కానివ్వండి అత్తయ్య, కన్న తల్లిలే నాతో అలా మాట్లాడుతుందా? ఇక్కడే మన పెద్దరికం చూపించాలి. తప్పు చేశారు అనుకుంటే ఎందుకు చేశారు అని మనకి బాధేస్తుంది. ఎందుకు చేశారు అని ఆలోచిస్తే ఆ తప్పుకి కారణం తెలుస్తుంది. ఇప్పుడు మనం కారణం గురించి ఆలోచించాలి, తప్పు గురించి కాదు. ఏంటో అత్తయ్య, అది అన్న మాటలు గుర్తొస్తుంటే దేని గురించి ఆలోచించాలో కూడా అర్థం కావడం లేదు. సావిత్రి అన్న మాటల గురించి బాధపడుతున్నాము అంటే మనము పరాయి వాళ్లలా ఆలోచిస్తున్నామనే అర్థం. ఎందుకలా అందని ఆలోచిస్తేనే అయిన వాళ్ళం అవుతాం. ఒక్కటి నిజం, సావిత్రి ఊర్మిళతో స్నేహం చేస్తుంది, మనవాణ్ణి మళ్లీ పనిలోకి పంపిస్తుంది అంటే కారణం బలమైందే అయ్యుంటుంది. కారణం ఏదైనా దాని దగ్గర అల్లుడి గారిని పనికి పంపించడం ఏంటత్తయ్యా? అదే మనం ఆలోచించాలి. సావిత్రి సరే, దాని గురించి తెలిసి అది పెట్టిన కష్టాలను భరించిన మనవాడు కూడా దాని దగ్గర పనిచేయడమేమిటి? ఖచ్చితంగా దీని వెనక ఏదో ఉంది. ఈ విషయం గురించి వాడికి తెలియకముందే మనమే పరిష్కరిస్తే మంచిది. వాడికి తెలిసిందంటే నా కొడుకు సంగతి నీకు తెలిసిందేగా. ఇలాంటి విషయాలు ఫోనుల్లో తేలవు, నేరుగా వెళ్లి మాట్లాడితేనే మంచిది. వెళ్ళిన ప్రయోజనం ఉంటుందా అత్తయ్యా? కనిపించకుండా మాట్లాడేదానికి, కళ్ల ముందు నిలబడి మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుంది. ఇలాంటి విషయాల్లో నేరుగా మాట్లాడటమే మంచిది. ఆలస్యం చేయకుండా ఆ సంగతి చూడు. ఏంటి సావిత్రి నువ్వు చేస్తున్న పని? సత్యతో ఏదేదో మాట్లాడుతున్నావంట. ఆఫీస్కొచ్చి ఆయన ఎంత బాధపడ్డారో తెలుసా? ఇది భార్యాభర్తలుగా మీ పర్సనల్ విషయం. నేను మధ్యలో మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ మాట్లాడక తప్పడం లేదు. కంపెనీ చైర్మన్గా నా కంపెనీలో పనిచేసే వాళ్ళ కష్టాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాది. పైగా సత్యగారు నా కంపెనీలో ఎండి స్థానంలో ఉన్నారు. ఆయన మెంటల్గా డిస్టర్బ్ అయ్యారంటే దాని ప్రభావం నా కంపెనీ మీద పడుతుంది.
అందుకే ఈ విషయం గురించి మాట్లాడాలని వచ్చాను. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇంకో పెళ్లి చేసుకోండి అని పెద్ద త్యాగశీలిలా మాట్లాడవంట. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో తెలుసా? అలాంటి మాటలు ఎలా అనగలిగావు? తప్పేముంది? నా భర్తకి నా వల్ల సుఖం లేనప్పుడు, భార్యగా నేను చేయవలసిన ఏ ధర్మం చేయలేనప్పుడు ఇంకా ఆయనతోనే ఉండి ఆయన జీవితాన్ని కూడా నాశనం చేయటం ఎందుకు? అందుకే మరో పెళ్లి చేసుకోమన్నాను. తప్పే ఉంది? చూడు చూడు ఎలా మాట్లాడుతోందో. సావిత్రి, నా సహనాన్ని పరీక్షించొద్దు. మరొకరిని పెళ్లి చేసుకోండని నువ్వన్నంత సులభం కాదు. కట్టుకున్న భార్యను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోవడమా? చా! నిజమే కదా సావిత్రి. నచ్చలేదని ఒంటి మీద బట్టలు మార్చినట్టు భార్యను మార్చగలుగుతారా? అలా చెప్పు తనకి. పైగా సత్యగారికి నువ్వంటే ఎంత ప్రాణమో నీకన్నా మాకు బాగా తెలుసు. అంత ప్రాణంగా ప్రేమించే మనిషితో ఇలాంటి మాటలా నువ్వు మాట్లాడేది? ఎందుకు పనికిరానప్పుడు ఆ మనిషికి, ఇంట్లో వస్తువుకి తేడా ఏముంది? అందుకే నన్ను వదిలేయమంటున్నాను. మరో మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండమంటున్నాను. అది తప్ప? మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడుకు సావిత్రి. వస్తువులతో మనుషుల్ని మనసుల్ని పోల్చొద్దు. మనుషులకి అవసరాలుంటాయి, మనసుకి అవసరాలుండవు. అయినా నీ వలన ఏ సుఖం లేదని నేనే అనుకున్నప్పుడు నీకేంటి? అయినా ఇలాంటి పిచ్చి ఆలోచనలు నీకెలా వస్తున్నాయి? ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసే. మళ్ళీ మళ్ళీ ఆ మాట వినాలంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంది. మీరు ఆవేశపడకండి. సావిత్రితో నేను మాట్లాడతాను. ఏంటి సావిత్రి, నువ్వు ప్రేమించే మనుషులు దొరక్క చాలా మంది అల్లాడుతుంటే నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే ఈయనతో అలాగే నా మాట్లాడేది? అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టే, ఆ ప్రేమను పొందే అదృష్టం నాకు లేదు కాబట్టే మరొకరిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండమంటున్నాను. నీకన్నా భర్తని ప్రేమించేవాళ్లు ఎవరుంటారు సావిత్రి? భర్త జైల్లో ఉంటే విడిపించుకోటానికి రాత్రి పగలు కష్టపడ్డావు. నాలాంటి దుర్మార్గురాలితో ఒంటరిగా పోరాడావు. నీకంటే మంచి భార్య మరొకరుంటారా? భార్య అయ్యాకే ప్రేమించాను నేను. భార్యగా నేను చేసింది గొప్ప పని అయితే, ప్రేమించినందుకు ఆయన ప్రేమను పొందటం కోసం ఏ ఆడపిల్ల చేయలేని పనులు చేశావు. ఆయన్ని దక్కించుకోవటానికి తప్పు అని తెలిసినా చాలా తప్పులు చేశావు. ఇదంతా ఈయన మీద ప్రేమతోనే కదా? అంటే నా ప్రేమ కన్నా నీ ప్రేమ గొప్పదేగా? నిన్నే పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు కదా? ఏంటి సావిత్రి, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి తీసుకొస్తున్నావు? నిజం ఊర్మిళ, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా వల్ల ఆయనకి ఈ రోజు వరకు ఎలాంటి సంతోషం లేదు. నీలాంటి మనిషి ఆయన జీవితంలోకొస్తే ఆయన చాలా ఆనందంగా ఉంటారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆయన జీవితంలోకి నేను రావడం ఏంటి? నేను చేసిన తప్పుల వల్ల మీరు దూరం అయ్యారు. నా తప్పులు మీలాంటి మంచి జంటని దూరం చేశాయన్న నిజం తెలుసుకొని ఆయన్ని బయటికి తీసుకొచ్చాను. దేనికి కష్టపడకూడదని వద్దు వద్దు అన్నా బ్రతివిలాడి నా ఆఫీస్లో ఎండి స్థానం ఇచ్చాను. ఇదంతా చేసింది ఆయన్ని సొంతం చేసుకోవడానికో, మరొకరికి నువ్వు ఆయన్ని త్యాగం చెయ్యటానికో కాదు. మీరిద్దరూ బావుండాలని, సీతారాముల్లా చిరకాలం కలిసుండాలని. ఎందుకు మీరు నా బాధను అర్థం చేసుకోవటం లేదు? శారీరకంగా, మానసికంగా నేను ఆయన్ని సంతోషపెట్టగల స్థితిలో లేను. నా వల్ల ఆయన జీవితం ఎందుకు నాశనం కావాలి? నేనే ఇష్టంగా చెప్తున్నాను కదా, మీరిద్దరూ పెళ్లి చేసుకోండి, ఆనందంగా ఉండండి. నిన్ను ఏం చేయాలో అర్థం కావట్లేదు సావిత్రి. నా జీవితంలో భార్య అంటే అది నువ్వే. భార్య అనేది సుఖం కోసమే అనుకునే చాలా మందిలో నేను లేను. నీ భర్తగా బతకడంలోనే నాకు సుఖం ఉంది. నీతో కలిసి ఉండడంలోనే నాకు సంతోషం ఉంది. నాకవి చాలు. నువ్వు అనుకున్నట్టు నేను మరొకరిని పెళ్లి చేసుకునే పరిస్థితే వచ్చింది అంటే ఆ రోజు సత్య ప్రాణాలతో ఉండడు.
వెరీ గుడ్ సావిత్రి, చాలా బాగా ప్లాన్ చేశావు. నువ్వు మాట మీద ఇంత స్ట్రాంగ్ గా నిలబడతావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆరోగ్యం పేరు చెప్పి మరో పెళ్లి చేసుకోమని ఇంత డైరెక్ట్ గా చెప్తావనుకోలేదు. అది నన్ను పెళ్లి చేసుకోమని చాలా తెలివిగా చెప్పావు. నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆయనకి నరకం చూపిస్తున్నాను. నీకది అర్థం కావట్లేదా? ఆయనకి దూరం కావటానికి నేను చేసే ప్రయత్నాల వల్ల ఆయన ఇంకా దగ్గరవుతున్నారే గాని దూరం కావటం లేదు. ఇక నా వల్ల కాదు ఊర్మిళ. ఆయనలా బాధపడుతుంటే నేను చూడలేను. ఆయన నన్నెంతగా ప్రేమిస్తున్నారో ఎన్ని రోజులు నాకు అర్థం కాలేదు. దూరం కావాలనే కొద్దీ ఆయన ప్రేమ నాకు అర్థమవుతోంది. నాకు అర్థమవుతుంది సావిత్రి, కాని నాకు కావాల్సింది సత్య నిన్ను ప్రేమించటం కాదు, నన్ను ప్రేమించటం. నిన్ను ప్రేమించాలి అంటే నన్ను మర్చిపోవాలిగా. నీకోసం నీకిచ్చిన మాట కోసం ఆయన నేనింకా మర్చిపోలేను. నా వల్ల కాదు. ఇలా ఆయన్ని బాధ పెట్టడం కన్నా హాయిగా చనిపోతాను. నన్ను చంపే, ఆ తర్వాత ఆయన్ని ఎలా నీ సొంతం చేసుకుంటావో చేసుకో. నువ్వు చేస్తే సత్య నావాడవుతాడనుకుంటే నిన్ను ఇంతకాలం ఎందుకు బ్రతికినిస్తాను చెప్పు? నువ్వు చేస్తే సత్య పిచ్చివాడైపోతాడు తప్ప నా సొంతం కాడు. అందుకేగా నీ సహాయం అడిగింది. నువ్వు బ్రతికే ఉండాలి. ఇలాగే కొద్ది కొద్దిగా తన మనసులోంచి దూరంగా జరిగిపోవాలి. అప్పుడే సత్య నావాడవుతాడు. నా వల్ల కాదు ఊర్మిళ. అవుతుంది. సత్యని నా వాణ్ణి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు చచ్చిపోతాను అంటే ఎలా? మాటిచ్చావు. మా ఇద్దరిని ఎలా కలపాలో ప్లాన్ చేసుకో. ఇలా మాట తప్పి ప్రాణాలు తీసుకోవాలని మాత్రం ఆలోచించుకు. నువ్వు మాట తప్పితే నేను మాట తప్పుతాను. అప్పుడు సత్య ఇంతకన్నా నరకం అనుభవించాలి. అది గుర్తుంచుకో. నన్ను సత్యని కలపటం నీ బాధ్యత. అది గుర్తుంచుకో. సావిత్రి మాటలకి మీరెంత సఫర్ అవుతున్నారో నాకు అర్థమవుతుంది. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. సావిత్రి బాధలో కూడా కొంచెం అర్థం ఉంది అనిపిస్తుంది. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిద్దాం. తననేదేంటి, ఆరోగ్యపరంగా తనకి బాగాలేదు కాబట్టి భారీగా మీకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను, అందుకే వేరే పెళ్లి చేసుకోండి అంటుంది. సంతోషం అనేది ఇవ్వలేకపోతున్నానని తను అనుకుంటే సరిపోతుందా? తను నాతో ఉంటే చాలు, అదే నాకు సంతోషం. నవ్వుతూ 4 మాటలు మాట్లాడితే చాలు, అదే నాకు సంతోషం. మీకది సంతోషం కావచ్చు. మీరొచ్చాక తనతో మాట్లాడాను. తన బాధేంటంటే తను సంసారానికి పనికి రావడం లేదు అంటే ఈ వంశం ఇంతటితో ఆగిపోతుంది, అలా జరగకూడదు, అందుకే ఆయన్ని మరో పెళ్లి చేసుకోమంటున్నాను అంది. తను చెప్పేది వింటే నాకు కరెక్టే కదా అనిపించింది.
ఏంటి కరెక్ట్? ఆ? ఆ మాట నీకు కరెక్ట్గా ఎలా అనిపించింది? సావిత్రిని కాదని మరొకరిని పెళ్లి చేసుకోమంటుంటే అది కరెక్ట్ అని ఎలా అంటున్నావు? తనతో పాటు నీకు మైండ్ పోయిందా? తన అభిప్రాయం చెప్పాను, అది నా అభిప్రాయం కాదు. నువ్వొచ్చాక చాలాసేపు తనకి సర్ది చెప్పాలని చూశాను. సావిత్రి మాత్రం అదే మాట మీదుంది. ఉంటుంది. నాకు పిచ్చకి ఏదో ఒకటి చేసేంత వరకు తను అలాగే మాట్లాడుతుంది. తన మాటలకి నాకు కోపం వచ్చింది. కానీ సావిత్రి ఒక మాట అంది. అనాథగా పుట్టి పెరిగిన ఆయన జీవితం పిల్లా పాపలు లేకుండా అలా ఒంటరిగానే మిగిలిపోకూడదు అంది. ఎవరు చెప్పాను నేను అనాథనని? నేను అనాథని కాదు. సావిత్రి నా భార్య. తను తోడుండగా నేను అనాథని ఎలా అవుతాను? నా జీవితం నుంచి తను వెళ్ళిపోయి మరొకరిని తీసుకురావాలనుకుంటే అది ఈ జన్మకు జరగదు. సత్యది కేవలం ఈ శరీరం మాత్రమే. ఇందులో ప్రాణం సావిత్రిది. ఈ విషయం సావిత్రికి అర్థమయ్యేలా చెప్పు. ఏముంది సత్య దానిలో? దరిద్రానికి తెల్ల తొలు కప్పినట్లుంటుంది. అది నీకెలా నచ్చింది? ఈ జన్మకి దాన్ని వదులుకోలేవా? నీ శరీరంలోంచి ఆ ప్రాణం వేరు చేసి నేను పరకాయ ప్రవేశం చేసే రోజు త్వరలోనే వస్తుంది. ఎవరి గురించో అయితే నేనెందుకు మాట్లాడతాను? నా కోడలు మహారాణిలా బ్రతకాల్సింది. దాని రాత బాగాలేక ఇక్కడ నానా ఇబ్బందులు పడుతోంది. అయిన వాళ్ళకెవరికప్పచెప్పినా ఆయనకి తెలిసిందంటే ప్రమాదం. అందుకే నా కోడల్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను. దానికి ఏ లోటు రాకుండా చూసుకోవలసిన బాధ్యత మీది. ఉంటాను. హైదరాబాదులో నువ్వుండటానికి అన్ని ఏర్పాట్లు చేశానమ్మా. అక్కడికి నువ్వెళ్ళిపోయావంటే నీకే దిగులు ఉండదు. నిన్నీ రాత్రికే తప్పిస్తానమ్మా. ముందు నువ్వీ నరకం నుంచి బయటపడ్డావంటే ఆ తర్వాత లాయరుతో మాట్లాడి ఈ ఆస్తి నీకు చెందేలా చేస్తాను. అప్పటి వరకు నువ్వెక్కడున్నావో ఏం చేస్తున్నావనేది ఎవ్వరికీ తెలియనివ్వకు. అలాగే అత్తయ్య. ఎవరితో చెప్పుకోవడానికి నాకెవరు తెలుసు? ఈ రోజు వరకు నా బాధ అర్థం చేసుకుంది నువ్వే కదా అత్తయ్య. నువ్వే లేకపోతే నా జీవితం ఈ ఇంట్లో ఇలాగే కష్టాలు పడుతూ ఏదో ఒకరోజు ఈ ఇంట్లోనే సమాధి అయ్యేది. కష్టం వెనక సుఖం ఎప్పుడూ ఉంటుందమ్మా. ఇన్నాళ్ళు నువ్వు కష్టాలు పడ్డావు. ఈ రాత్రితో నీ కష్టం తీరిపోతుంది. రేపట్నుంచి నీ జీవితం నీ ఇష్టం. అయిన దానికి కానిదానికి నిన్ను భయపెట్టే మీ మావయ్యుండడు. నీ మెడలో తాళి కట్టి నీ జీవితాన్ని నాశనం చెయ్యాలనుకునే నా కొడుకు ఉండడు. కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా గుండెల్లో దాచుకుని ఓదార్చే అమ్మలాంటి నువ్వు ఉండవుగా అత్తయ్య. నేను నీ దగ్గర ఉండాలి అంటే నువ్వీ కష్టాల దగ్గరే ఉండాలి. నా గురించి ఆలోచించకమ్మా. నీ గురించి ఆలోచించుకో. నీకు మంచి భవిష్యత్ ఏర్పరచుకో. ఇన్నేళ్ళు నీ కష్టాలు చూసిన ఆ దేవుడే నీకీ అవకాశమిచ్చాడు. నువ్వెక్కడున్నా నీ బాగోగులు కూడా ఆయనే చూసుకుంటాడు. జీవితంలో ముందుకెళ్ళాలి అంటే వెనక్కి తిరిగి చూసుకోకూడదు. చూసామా, భయాలో బంధాలో వెనక్కి లాగేసి మనల్ని ముందుకు పోనివ్వవు. అందుకే వెనక్కి చూడకుండా అందమైన నీ భవిష్యత్తుని వెతుక్కుంటూ వెళ్ళిపో. ఈ రాత్రికే నీ ప్రయాణం. సిద్ధంగా ఉండు. సార్, డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఓకే. మేడం, మీ రిపోర్ట్ చూపించండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఇవి నా మిసెస్ రిపోర్ట్స్. ఒకసారి చూసి తన కండిషన్ చెప్పగలుగుతారా? మీ వైఫ్ని తీసుకురాలేదా? లేదు డాక్టర్. చెకప్ అంటే తనకు కొంచెం భయం. మీరు చెప్పేదాన్ని బట్టి తప్పదు అంటే తీసుకొస్తాను. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాలి కానీ భయపడకూడదని మీ మిస్సెస్కి చెప్పండి.
ప్రాబ్లం ఏదైనా సరే నిర్మోహమాటంగా చెప్పండి డాక్టర్. నా భార్య కంటే నాకెవరూ ఎక్కువ కాదు. తను ఆరోగ్యంగా ఉంటే నాకదే చాలు. అలాగే. ఈ రిపోర్ట్ చూసినప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్పలేదా? చెప్పారు, బట్ సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే మంచిదని మీ దగ్గరికి వచ్చాను. ఇందులో సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? రిపోర్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంటే నా భార్య ఆరోగ్యం బాలేదంటారా? రిపోర్ట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ఆరోగ్యం బాలేదా అంటారేంటి? అసలు ఆ డాక్టర్ ఏం చెప్పారు మీకు? మెంటల్గా ఫిజికల్గా నా వైఫ్ చాలా వీక్గా ఉంది. సో 6 నెలల పాటు తనకు కొంచెం దూరంగా ఉంటే మంచిదని, లేదంటే చాలా ప్రమాదం అన్నారు. నో, రాంగ్ ఇన్ఫర్మేషన్. రిపోర్ట్స్ చూసి చెప్పారా, చూడకుండా చెప్పారా? ఈ రిపోర్ట్స్ ప్రకారం మీ వైఫ్కి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. రియలీ? ఎస్. ఆ డాక్టర్ చెప్పినట్లు, మీరు భయపడినట్లు మీ వైఫ్కి ఎలాంటి సమస్య లేదు. మీ వైఫ్ చాలా హెల్దీగా ఉన్నారు. దాని గురించి మీరు కానీ మీ మిస్సెస్ కానీ ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. వస్తాను మేడం. అలాగే. మీ ఆవిడ త్వరగా కోలుకోవాలంటే 6 నెలల పాటు మీరు సంసార జీవితానికి దూరంగా ఉండాలి. మిస్టర్, వాట్ ఈస్ దిస్? నేను అదే అడుగుతున్నాను. ఏదైనా మాట్లాడాలంటే డాక్టర్ దగ్గర ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని తెలీదా నీకు? అపాయింట్మెంట్ తో వస్తే రిపోర్ట్స్ కరెక్ట్ గా రావట్లేదు, అందుకే ఇలా రావాల్సి వచ్చింది. వాట్? మా దగ్గర రిపోర్ట్ సరిగ్గా రాకపోవడం ఏంటి? కరెక్ట్ గా వచ్చుంటే సెకండ్ ఒపీనియన్ కి వెళ్లాల్సిన అవసరం ఉండేదే కాదు. ఈ రిపోర్ట్స్ చూసి మీరు చెప్పిన మాటలు విని నా భార్య ఎంతగా కృంగిపోయిందో తెలుసా మీకు? చివరికి మేమిద్దరం విడిపోయే పరిస్థితి వచ్చింది. అడ్డదారిలో డాక్టర్స్ అయి ఎందుకు మాలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు? మిస్టర్, మైండ్ యువర్ లాంగ్వేజ్. నేను మాట్లాడిన మాటలకే మీకింత కోపం వస్తే మీ వల్ల మా జీవితమే మారిపోయింది. నాకెంత కోపం రావాలి? ఈ రిపోర్ట్స్ చూసి మీరు నా వైఫ్ బలహీనంగా ఉంది, శారీరకంగా దూరంగా ఉండాలి అని చెప్పారు. ఇవే రిపోర్ట్స్ చూసిన మరొక డాక్టర్ నా వైఫ్ చాలా హెల్తీగా ఉంది అని చెప్పారు. మరి మీరెందుకు అబద్ధం చెప్పారు? తెలియనప్పుడు తెలీదు అని చెప్పాలి. అంతేకాని మీ ఇష్టానికి మీరు చెప్పేస్తే అవతలి వాళ్ళ జీవితాలు ఏమవుతాయో అని ఆలోచించరా? ఎవరికి తెలియక చెప్పారు? అంత తెలియకుండా హాస్పిటల్ ఎవరు పెట్టుకోలేదు ఇక్కడ. అవును, ఆ డాక్టర్ చెప్పింది నిజమే. మీ ఆవిడకి ఏ ప్రాబ్లం లేదు. అదే విషయం మీ ఆవిడకి కూడా చెప్పాను. మా ఆవిడతో బాగుంది అని చెప్పి మరి నాతో ఎందుకు అలా చెప్పారు? ఆ విషయం వెళ్ళి మీ ఆవిడని అడగండి. తను బతిమిలాడితేనే అలా చెప్పాను. ఎందుకు అలా చెప్పించిందో వెళ్ళి మీ ఆవిడ్ని అడగండి, నన్ను కాదు. సావిత్రి, నీ ఆరోగ్యం గురించి ఒక డాక్టర్ని అడగడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఇంకో డాక్టర్కి చూపించాను. ఆ డాక్టర్ కూడా సేమ్ మొదటి డాక్టర్ చెప్పినట్టే చెప్పింది. ఈ డాక్టర్ కూడా అలాగే చెప్పిందా? ఏ డాక్టర్కి చూపించినా సమస్య అదేగా. ఆరోగ్యం బాగాలేదు, సేమ్ 6 నెలలు దూరంగా ఉండాలి అంది. 6 నెలల తర్వాత కూడా కష్టమే అంది. అలా ఎందుకు చెప్తుంది?
నీకు కావాల్సింది కూడా అదేగా. అదే, నీ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి, బాగుపడుతుందో లేదో తెలియదు కాబట్టి నేను కూడా నువ్వు చెప్పినట్టే చేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఎంతకాలం? వయసంతా అయిపోయాక ఆ రోజు బాధపడ్డం కన్నా నువ్వు చెప్పినట్టు మరో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నా గురించి నువ్వే అంత ఆలోచించినప్పుడు నా గురించి నేను ఆలోచించుకోవాలిగా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. పెళ్లికి నువ్వు కోరుకున్నట్టే ఒప్పుకున్నానుగా. ఎవరిని చేసుకోవాలో కూడా నువ్వే చెప్పు. నీ ఇష్టం. నువ్వు ఏ అమ్మాయి మెళ్ళో తాళి కట్టమంటే ఆ అమ్మాయి మెళ్ళో కడతాను. సావిత్రి, మనకి మనం అన్ని నిర్ణయాలు తీసుకుంటే రేపు మీ అమ్మ వాళ్ళకి తెలిస్తే ఇబ్బంది పడాల్సింది నువ్వే. మరి ఈ విషయం వాళ్ళకి ఎలా చెప్తావు? నేరుగా వెళ్ళి నాకు మరో పెళ్లి చేస్తున్నాను అంటే నిన్ను చంపేసి వాళ్ళు చచ్చిపోతారు. అలాని వాళ్ళకి చెప్పకపోతే బాగుండదు. ఏం చేద్దాం? నేను చెప్పేది నీ గురించే సావిత్రి. పెళ్లి చేసుకుని నా దారిన నేను పోతే రేపు నువ్వు బాధపడకూడదు కదా. అందుకే మీ అమ్మ వాళ్ళకు కూడా ఒక మాట చెప్పమంటున్నాను. ఒక పని చేద్దాం. నేరుగా చెప్పడం కష్టం కాబట్టి ఒక ఉత్తరం రాసేయి. ఇప్పుడే వస్తాను. సావిత్రి, ఇదిగో తీసుకో. తీసుకో. ఎలా రాయాలో నీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను, రాయి. రాయి సావిత్రి. కూర్చో. కూర్చో సావిత్రి. పూజ్యులైన అమ్మకు నాన్నకు సావిత్రి నమస్కరించి వ్రాయినది. రాయి సావిత్రి. నేను క్షేమం, మీరు క్షేమమని తలుస్తున్నాను. ముఖ్యంగా వ్రాయినది ఏమనగా, నా భర్తకి నేను మరో పెళ్లి చేయాలనుకుంటున్నాను. అందుకే నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఏకంగా డాక్టర్తో నేను సంసారానికి పనికిరానని అబద్ధం కూడా చెప్పించాను. ఆగిపోయామేంటి సావిత్రి? రాయ్. ఏంటి, నేను సరిగా చెప్పడం లేదా? కరెక్ట్గానే చెప్పానే. చెప్పడం లేదా? సరే, నువ్వు చెప్పు. నీ మౌనం సమాధానం కాదు. చెప్పు సావిత్రి, ఎందుకిలా చేశావు? నీకు దూరం కావాల్సినంత తప్పు నేనేం చేశాను? ఎందుకు మరో పెళ్లి పేరుతో నన్ను దూరం చేయాలని చూస్తున్నావు? మాట్లాడు సావిత్రి, ఎందుకు ఇలా చేస్తున్నావు? కారణముంది. ప్రేమతో కాపురం చేయొచ్చు, అనుమానంతో కాపురం చేయలేంగా.
మీద ప్రేమతో మీ గురించి నిద్రాహారాలు మానేసి ఒంటరిగా పోరాడుతుంటే ఆ రోజు నా ప్రేమకి మీరిచ్చిన బహుమతి ఏంటి? చంద్రతో తిరుగుతున్నానని అక్రమ సంబంధం అంటగట్టారుగా. ఆ రోజే నిర్ణయించుకున్నాను మీకు దూరంగా వెళ్ళిపోవాలని. కాకపోతే నా కోసం నింద మీ మీద వేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని జైలు నుంచి బయటికి తీసుకొచ్చాక నేను మీ జీవితంలోంచి బయటికి రావాలని ఆగాను. ఆ రోజు నేను అలా మాట్లాడింది నా కోసం నీ జీవితం నాశనం అయిపోకూడదు, నువ్వు సంతోషంగా ఉండాలి అని అలా మాట్లాడాను. భార్య సుఖంగా ఉండాలని ఏ భర్త అక్రమ సంబంధం అంటగట్టరు. అసలు అలాంటి ఆలోచన వచ్చిందంటే మనసులో అనుమానం ఉన్నట్టేగా. లేదు సావిత్రి, నిన్ను నేను అనుమానిస్తానా? అప్పుడున్న పరిస్థితిలో నేను ఎలాగో బయటికి రానని, అలా మాట్లాడితే నా మీద అసహ్యంతో అయినా చంద్రని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటావని అలా మాట్లాడాను. అంతేకాని నిన్ను నేను అనుమానించడం ఏంటి సావిత్రి? అడిగాను కాబట్టి ఆ రోజు అన్న మాటలు సమర్థించుకుంటున్నారు. మీ మనసులో నా మీద అనుమానం ఉంది కాబట్టి ఆ రోజులా అన్నారు. ఈ రోజు సమర్థించుకోవాలని చూడకండి. లేదు సావిత్రి, కలలో కూడా నేను నీ గురించి అలా ఆలోచించను. ఆలోచించకపోతే ఆ మాట ఎందుకు వచ్చింది? ఆ మాట అన్నానే కాని అన్న తర్వాత నేను ఎంత బాధపడ్డానో నీకు తెలీదు. అనకూడని మాట అనేసి బాధపడే ప్రయోజనం ఏముంది? మీకది చిన్న మాటగానే అనిపించొచ్చు, నాకది చిన్న మాట కాదు. ప్లీజ్ సావిత్రి, చెప్పేది అర్థం చేసుకో. నిన్ను అనుమానించడం అంటే నన్ను నేను అనుమానించుకోవడమే. మిమ్మల్ని అనుమానించుకోవడం ఎలా అవుతుంది? నన్ను అనుమానించారు, అవమానించారు. నా శీలాన్ని తప్పుపట్టారు. మా అమ్మ నాన్న పెంపకాన్ని తప్పుపట్టారు. నా వ్యక్తిత్వాన్ని తప్పుపట్టారు. ఇంకా మీ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఏంటి సావిత్రి కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా ఏం కాదు, చాలా రోజుల నుంచి మాట్లాడలేకపోయాను. ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. అనుమానించిన మనిషితో కలిసి బతకడం కష్టంగానే ఉంటుంది. అందుకే మీరు ఇంకొకరిని పెళ్లి చేసుకోండి. నా దారి నేను చూసుకుంటాను. అర్థమైంది సావిత్రి. ఆ రోజు నేనున్న పరిస్థితుల్లో నేనన్న ఒక్క మాటని మనసులో పెట్టుకుని నువ్వేదో మాట్లాడుతున్నావు. ఏదో ఒకరోజు నిజమేంటో నీకే అర్థమవుతుంది. నేనెందుకలా అన్నానో నాకు తెలుసు. ఆ మాట కోసం నువ్వు దూరం కావాలి అనుకున్నా నేను దూరం కాలేను. ఈ జన్మకు నా భార్య అంటే నువ్వే. మరో మనిషికి నా జీవితంలో స్థానం ఉండదు. రండి, ఏం కావాలి? సెలవు కావాలి. నేను అర్జెంటుగా కేరళ వెళుతున్నాను. వారం రోజులు రావడం కుదరదు. అంత అర్జెంట్ పని ఏమొచ్చింది? పనుంది. బాయ్. కేరళలో ఎక్కడికెళ్ళాలో చెప్పండి, కావాల్సిన ఏర్పాట్లు అదేంటి అడుగుతున్న పట్టించుకోకుండా వెళ్తున్నాడు? అయినా సడన్ గా ఈ కేరళ ప్రోగ్రాం ఏంటి? దేని గురించి వెళ్తున్నాడు? వెళ్తున్నాడా? వెళ్తున్నారా? అమ్మయ్యా, ఇంట్లోనే ఉంది. ఏంటూర్మిళ? సత్య కేరళ వెళ్తూ నిన్ను కూడా ఎక్కడ తోడుగా తీసుకెళ్లాడో అని భయపడ్డాను. కేరళ వెళ్లారా? ఏ, నీకు చెప్పలేదా? లేదు, కనీసం బట్టలు తీసుకెళ్లడానికి కూడా రాలేదే. అవునా? అవును, నాకు నువ్వు చెప్పే వరకు తెలీదు. అంత అర్జెంటుగా కేరళ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమో, మనిషి ఎప్పుడూ లేంది చాలా సీరియస్ గా ఉన్నాడు. అసలేం జరిగింది?
ఆయన నీకు దగ్గర కావాలి అంటే నాకు దూరం కావాలని ఆ డాక్టర్తో నేను అబద్ధం చెప్పించాను కదా, ఆ విషయం ఆయనకి తెలిసిపోయింది. ఎందుకిలా చేశావంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు. మరేం చేసా? ఎలా మేనేజ్ చేసా? ఏ దారి లేక ఆయన్ని నిందిస్తూ మాట్లాడాను. చంద్రతో తిరుగుతున్నానని అక్రమ సంబంధం అంటగట్టారుగా. నన్ను అనుమానించారు, అవమానించారు. నా శీలాన్ని తప్పుపట్టారు. మా అమ్మ నాన్న పెంపకాన్ని తప్పుపట్టారు. నా వ్యక్తిత్వాన్ని తప్పుపట్టారు. ఇంకా మీ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. వావ్, సూపర్ సావిత్రి. అలాంటి సిచ్యువేషన్లో కూడా సత్యని నా వాణ్ణి ఎలా చేయాలని ఆలోచించావంటే నా విషయంలో నీ సిన్సియారిటీ అర్థమవుతోంది. నీకిచ్చిన మాట కోసం ఆయన్ని ఎంత బాధ పెడుతున్నానో నీకు అర్థం కావడం లేదు. ఎన్ని రోజులు సావిత్రి? సత్య నా ఇంటి గడప తొక్కే వరకేగా. ఆ తర్వాత బాధన్నది సత్య నీడను కూడా తాకలేదు. మొత్తం మీద మన అగ్రిమెంట్కి ఫైనల్ స్టేజ్ వచ్చింది. ఇప్పటి నుండి నువ్వు చేయాల్సిందేంటో నేను చెప్తాను. యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపో. మనం అనుకున్నది ఆటోమేటిక్గా అయిపోతుంది. అమ్మా, మీ మామ ఇంకా రాలేదు. పనివాళ్ళు కూడా నిద్రపోయారు. పద వెళ్ళిపోదువు గాని. చివరిసారిగా నీ గురించి కూడా ఆలోచించత్తయ్యా. ఇప్పుడు ఆలోచించేదేమీ లేదు. మీ మామయ్య రాకముందే నువ్వు వెళ్ళిపోవాలి. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. హైదరాబాద్ వరకు వెళ్ళగలిగావంటే చాలు. ఆ తర్వాత నీకే దిగులు ఉండదు. రా, వెళ్దాన్రా. అమ్మా నందిని, జాగ్రత్తగా వెళ్ళమ్మా. నా వల్ల మీకేమవుతుందో అని భయంగా ఉందత్తయ్యా. నాకేం కాదమ్మా. ఇంతకాలం నాకేమవుతుందో అని నువ్వు, నీకేమవుతుందోనని నేను భయపడింది చాలు. నువ్వెళ్ళిపోయాక ఇక నేనెవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆడది తిరగబడినంతవరకే మగాడి అహం. తిరగబడితే ఎదురుగా ఎవరూ నిలబడలేరమ్మా. చివరికి మొగుడైనా సరే. ఆయన సంగతి నేను చూసుకుంటాను. టైం లేదమ్మా, త్వరగా పద. అత్తయ్య, పదమ్మా, అత్తయ్య. పద. అత్తయ్య, అత్తయ్య, వెళ్ళు. అత్తయ్య, నేను వెళ్ళను అత్తయ్య. పిచ్చిపిల్ల, ఎందుకమ్మా ఏడుస్తావు? ఈ రాక్షసుల నుంచి తప్పించుకుంటున్నందుకు సంతోషపడక. ఒక్కటి గుర్తుంచుకో, నీ లక్ష్యం ఈ ఊరు దాటటం. ఏం జరిగినా ఎవ్వరడ్డొచ్చినా ఆగొద్దు. కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళు. అదిగో మీ మావయ్య వచ్చేశాడు. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. జాగ్రత్త.
వదిలేయండి. ఏంటి అది తిని పడుకుందా? ఆ పడుకుంది. ఏంటి నువ్వలా ఉన్నావేంటి? ఆ, ఏం లేదండి, మీరండి భోంచేద్దరు గాని. ఆగో, ఏయ్, ఏదే అది? ఎక్కడికెళ్ళింది? నాకేం తెలుసు? నీకు తెలియక ఎవడికి తెలుస్తుంది? చెప్పవే, చెప్పవే, చెప్పు, చెప్పవే, లేకపోతే నిన్ను చంపేస్తా. చెప్పవే, చెప్పు. పారిపోయింది. నీ కొడుకు చేతుల్లో, నీ చేతుల్లో దాని జీవితం నాశనం కాకూడదనే నేనే దాన్ని పంపించేశాను. అది మీకు దొరకదు, మీకే కాదు, ఎవరికి దొరకదు. ఎంత ధైర్యమే నీకు? చెప్తా నీ సంగతి. నిన్ను బ్రతికనివ్వనే, నిన్ను చంపేస్తా. రేయ్, అయ్యా! ఎక్కడ తెచ్చారా? అయ్యా! రేయ్, నా కోడల పిల్ల పారిపోయింది. అది ఊరు దాటే లోపే మనోళ్ళందరినీ తీసుకెళ్లి పట్టుకెరండ్రా. పదరా. లాక్కురండ్రా దాన్ని. ఏయ్, తర్వాత చెప్తానండి ఈ సంగతి. సావిత్రి, ఈసారి నేను తీసుకునే స్టెప్ సత్యని నీకు శాశ్వతంగా దూరం చేసి నాకు దగ్గర చేస్తుంది. నన్ను చంపినా నాకేం తెలీదు. ఇల్లు దాటించాలనుకున్నాను, దాటించేశాను. అదే ఎక్కడికి?